బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ టు రాజంపేట, రాజంపేట టు గుంటూరు, గుంటూరు నుంచి ఆధూరి, పోసాని కృష్ణమురళి తిరిగిన జైళ్లివి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ దూషించిన కేసులో అరెస్టైన పోసానికి పీటీ వారెంట్లు తలనొప్పిగా మారాయి. ఏ పోలీసులు వచ్చి ఎక్కడికి తరలిస్తారో ఊహించని పరిస్థితి. నిన్న పీటీ వారెంట్ పై గుంటూరు జైలు నుంచి ఆధోనికి తరలించిన పోలీసులు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. దాంతో ఆయనకు 14 రోజుల రిమాండ్ అప్పగించారు. మరోవైపు పోసానిని విచారణకు అనుమతి ఇవ్వాలంటూ విజయవాడ, గుంటూరు పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇక ఏపీలో ఇప్పటివరకు 17 కేసులు నమోదయ్యాయి. అయితే తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని పోసాని హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ టు రాజంపేట, రాజంపేట టు గుంటూరు, గుంటూరు నుంచి ఆధోని, పోసాని కృష్ణమురళి తిరిగిన జైళ్లివి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ దూషించిన కేసులో అరెస్టైన పోసానికి పీటీ వారెంట్లు తలనొప్పిగా మారాయి. ఏ పోలీసులు వచ్చి ఎక్కడికి తరలిస్తారో ఊహించని పరిస్థితి. నిన్న పీటీ వారెంట్ పై గుంటూరు జైలు నుంచి ఆధోనికి తరలించిన పోలీసులు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. దాంతో ఆయనకు 14 రోజుల రిమాండ్కు అప్పగించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, గుంటూరు నుంచి ఆధోనికి తీసుకెళ్లారు పోసాని కృష్ణమురళిని. అక్కడ కూడా ఆయనకు 14 రోజుల రిమాండ్కు అప్పగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్యారలల్ గా హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ వేశారు పోసాని. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇంకా కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉందా? ఇంకా ఎక్కడికి పీటీ వారెంట్లు ఉండే అవకాశం ఉంది? రాధిక, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సినీ నటుడు పోసాని మురళీకృష్ణ ఏదైతే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో గతంలో ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మీదుగా కూడా అనేక రకాలుగా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి వ్యాఖ్యలు చేశారని గతంలో కర్నూలు జిల్లా ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో అక్కడ ఉండే వర్మ అనేటటువంటి వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. గత నెల ఏదైతే తమ పోసాని కృష్ణమురళి తమ ఇంట్లో కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి రాయచోటికి తీసుకెళ్లారు. అక్కడ నుండి మరోసారి పీటీ వారెంట్ లో భాగంగా గుంటూరు పోలీసులు ఏదైతే నర్సరావుపేట ఉంటుందో అక్కడికి తీసుకెళ్లారు. నిన్న గుంటూరు సబ్ జైలు నుండి నేరుగా కర్నూలు జిల్లా ఆదోని 3 టౌన్ పోలీసులు అతన్ని అక్కడ నుండి పీటీ వారెంట్ లో భాగంగా విచారణ నిమిత్తం కర్నూలు జిల్లా జడ్జి ముందు హాజరుపరచడం జరిగింది. జిల్లా జడ్జి ముందు హాజరుపరిచిన అనంతరం నిన్న ఆదోని జిల్లా జడ్జి అక్కడ సెలవుల్లో ఉండడంతో కర్నూలు జిల్లా జడ్జి ముందు హాజరుపరిచారు. అయితే ఆ జిల్లా జడ్జి దాదాపుగా 3 గంటల పాటు అక్కడ వాదోపవాదనలు విన్న తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే దాదాపుగా సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఎవరైతే ఉన్నారో దాదాపుగా 14 రోజుల పాటు జిల్లా జడ్జి రిమాండ్ విధించినటువంటి మనం చూసే విజువల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా తన అనారోగ్యంగా ఉన్నాను, కొంత నాకు ఊరట కలిగించే విధంగా గెస్ట్ హౌస్ లో అక్కడే ఉండే విధంగా అవకాశం ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తుంది. జిల్లా జడ్జి అలాంటివి ఏమీ లేకుండా కూడా ఖచ్చితంగా జిల్లా జైలుకి వెళ్లాలని సూచించడం, అర్ధరాత్రి 2:30-3 గంటల ప్రాంతంలో అతన్ని ఈ జైలు ప్రాంతం ఏదైతే ఉందో జైల్లోకి తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే అతని మీద ఉండే 17 కేసులు ఏవైతే ఉన్నాయో 17 కేసులో రేపు కానీ లేదా ఈ రోజు కూడా వేరే స్టేషన్ల నుండి పీటీ వారెంట్ని తీసుకొని వచ్చి మరోసారి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా ఈ వ్యవహారం ఈ విధంగా జరుగుతుంది. అతను గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇదంతా వైసీపీ లీగల్ సెల్ వారంతా కూడా గతంలో చేసిన ఈ వ్యాఖ్యలంతా కూడా ఎలాంటి బెయిలబుల్ సెక్షన్స్ కాదు, అంతా కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్. ఈ గతంలో చేసిన ఈ వ్యాఖ్యల వాటికి సంబంధించి 41 నోటీస్ ఇచ్చి దీనిల మీద చర్యలు తీసుకోవాలి. అలాంటి కేసుల విషయంలో ఈ విధంగా దాదాపుగా వయసు మీద పడినటువంటి వ్యక్తిని ఈ విధంగా వేధించడం చాలా
ఇదిగా ఉంది. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం టార్గెట్గా చేస్తుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే అతను గతంలో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వారినే టార్గెట్గా చేస్తూ మాట్లాడడం, వైసీపీ అధికార దాహంతో ఇలా మాట్లాడడం కూడా మనం గతంలో చూసాం. కానీ ఇదంతా ఈ వ్యవహారం ఈ విధంగా జరుగుతుంది. ఓ పక్క ఇప్పటికే మూడో పీటీ వ్యారెంట్లో భాగంగా మూడో సబ్ జైలుకు ఇతన్ని తీసుకొని వచ్చారు. ఇంకా 17 దాదాపు అతని మీద ఉన్నటువంటి 17 ఏవైతే ఉన్నాయో ఇంకా 14 సబ్ జైళ్ళకు కూడా అతను వెళ్ళే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న కూడా హైకోర్టులో ఏదైతే తన మీద ఉన్నటువంటి కేసులను కొట్టివేయాలంటూ కూడా క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. అయితే హైకోర్టు నుండి అతనికి హైకోర్టులో ఊరట కలిగిస్తుందా, లేకుంటే ఖచ్చితంగా మిగతా 14 కేసులలో 14 సబ్ జైళ్లకు వెళ్ళవలసి ఉంటుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఒక్కో జిల్లాల్లో కూడా కొన్ని జిల్లాల్లో దాదాపుగా అతని మీద 2 కేసులు 2 లేదా 3 కూడా నమోదైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే చూడాలి అతనికి హైకోర్టులో ఏదైనా ఊరట కలిగించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయనే అంశాలు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఈరోజు లేదా రేపు ఇంకా మరో కొత్త పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైనటువంటి వారు వస్తే ఖచ్చితంగా అతన్ని మరో జడ్జి హాజరుపరిచి మరీ కూడా రిమాండ్కు తరలించే అవకాశాలు అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ శ్రీరామ్.